మరి ఈరోజు మరి ఏదైతే హైవే పూర్తి చేయడం జరిగింది, కానీ కొంత చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. మరి ఏవైతే మన హైవే పక్కన ఉన్న ఏవైతే మన ఇండ్లు ఉన్నాయో వీటికి చిన్న చిన్నగా రోడ్స్ కానీ మన ఏవైతే సర్వీస్ రోడ్స్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి సార్. మరి మీరు ఇవన్నీ కూడా మరి డిబిఎల్ కంపెనీ వాళ్ళు ఇటు మా బార్డర్ లో తీసుకోవడం జరిగింది. మరి డిబిఎల్ కంపెనీ వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఏదైతే మనకు రెబ్బెన మండల్ ఉంది సార్, రెబ్బెన మండల్లో మరి ఏదైతే మనకు దాదాపు కన్యాకుమారి నుంచి అయితే మన ఇటు ఢిల్లీ దాకా కానీ అటు అన్ని కూడా మరి ఎక్కడ కూడా మనకు ఎక్కువ శాతం మనకు రైల్వే నడుస్తుందంటే మనకు రెబ్బెన నుంచి మనకు కాజ్ నగర్ తర్వాత మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి ఎక్కువ రైల్స్ వెళ్తున్నాయి. కాబట్టి మరి మాది రెబ్బెన మండల్లో మరి అవతల గంగాపూర్ దేవస్థానం కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది, అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలి సార్. ఎందుకంటే దాదాపు 15 మరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎంపీ గారు కూడా తెలుసు ఈ విషయం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే, మరి కేంద్ర ప్రభుత్వంలో మన ఎంపీ గారు కూడా ఉండే, మరి ఈసారి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉంది అధికారంలో, మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ ఎంపీ గారే ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ మన గంగాపూర్ మరి వెళ్ళే దారిలో మరి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వచ్చే పోయే వాళ్లకు రవాణా సహకార మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. కాబట్టి మరి అది ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా మీకు ప్రజల తరఫున మేము కోరుతున్నాం సార్. మరి ఏవైతే ఫారెస్ట్ రోడ్స్ అన్ని కూడా మా దగ్గర శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి సార్. మరి ఇప్పటి వరకు కూడా మరి మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో మరి పెండింగ్ లో ఉన్నాయి. మరి స్థానిక ఎంపీ గారు మరి వారి ద్వారా మేము కూడా మీకు ఇస్తున్నాం సార్, మీకు ఇచ్చాము. మరి ఏవైతే మరి రోడ్స్ కూడా పర్మిషన్స్ ఇప్పిస్తే బాగుంటది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలలో గూడాలలో మరి రోడ్స్ కూడా మరి పెండింగ్ లో ఉన్నాయి సార్. మరి మహారాష్ట్ర బార్డర్కి వస్తేమో మహారాష్ట్ర మాత్రము ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తిగా ఉంది, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంకి వస్తే మాత్రము మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు. కాబట్టి మరి ఈరోజు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్స్ మరి కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ మరి పూర్తిగా కూడా మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ